కడవరి బూర అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక మరణాతలు తెలియజేసుకుంటున్నాము. మీరందరికీ మరణాత. మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్స్ ద్వారా కూడా మీరు దీవించబడుతూ ఆశీర్వదించబడుచున్నారని ఆశిస్తూ ఉన్నాము. మీరు పంపుచున్నటువంటి ప్రేయర్ రిక్వెస్ట్ని బట్టి కూడా దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ దినపు వాక్యదానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలైన వందనాలు స్తుతులు స్తోత్రముల దేవా, ఈ దినమున ప్రభు ఈ రీతిగా ప్రభు వాక్యంను ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనములు. ఈ దినమున ప్రభు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా హృదయంలో నీకు ఇష్టం కాని కార్యములు తీసివేసి నీకు ఇష్టమైన బిడ్డలుగా మార్చమని, రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి అనేకులను సిద్ధపరిచి కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినంగా బతిమాలి వేడుకుని పొందుకొచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇదైనా వాక్య ధ్యానాంశం కోసము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వచనములు మనం చదువుకుందాము. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. చదవబడినటువంటి వాక్య భాగంలో కనుక మనం చూసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ కూడా శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యం అనేటువంటి మాటను మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. ఈ వాక్య భాగంలో కనుక మనం చూసుకున్నట్లయితే పౌలు సంఘమును బలపరుస్తూ మరి దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములను, దేవుడు తనకి ఏ రీతిగా మరి రక్షణను అనుగ్రహించి తనను ఏ రీతిగా మరి అన్యజనులకు సువార్తను ప్రకటించుటకు ఒక సాధనముగా దేవుడు తనని మరి మలుచుకున్నారు. దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాటంతటినీ కూడా తను చెప్పుకుంటూ మరి దేవుని యొక్క మరి పిలుపు విషయమైనటువంటి ఆ యొక్క నిత్య సంకల్పము అనేటువంటిది దేవునికి ఉందని చెప్పేసి అనేకమైనటువంటి రక్షణ గురించినటువంటి మాటలు చెప్పుకుంటూ వస్తారు. అలాగే తర్వాత వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే మరి దేవుడు అన్యజనులకు ఏ రీతిగా క్రీస్తు ఐశ్వర్యమును ఇచ్చుటకు దేవుడు ఇష్టపడుతున్నాడో ఆయన యొక్క రక్షణ సంకల్పమును గురించినటువంటి మాటలు కూడా పౌలు గారు మాట్లాడుతూ శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము, దేవుడు క్రీస్తు ఐశ్వర్యము శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును మనకందరికీ ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. మనలందరినీ కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నారు. మనం ఆయనను ఎరగకపోయినా కూడా దేవుడు మనలందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నారు. వాక్యంలో ఉంటుంది మరి దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. మొదట ఆయనే మనలను ప్రేమించుననేటువంటి మాటను కూడా మనం చూస్తూ ఉంటాం. దేవుడే మానవులను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడే మానవులను ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే తన స్వరూపంలో చేసుకున్నటువంటి మానవులము, తన స్వరూపంలో చేసుకున్నటువంటి వారం మనము. అయితే దేవుడు మనను ప్రేమిస్తూ తన యొక్క ఉన్నత ఉద్దేశములను మనకి బయలుపరుచుకుంటూ వస్తున్నారు. ఇక్కడ రాయబడినటువంటి ఆ యొక్క వాక్య భాగంలో కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకముగా మరి యూదులు కానటువంటి వారిని అన్యజనులు అని చెప్పేసి ఇక్కడ తను మాట్లాడుతూ మరి యూదులు కానటువంటి వారందరికీ కూడా అనగా అన్యజనులందరికీ కూడా మనకందరికీ కూడా దేవుడు క్రీస్తు ఐశ్వర్యమును ఇచ్చి ఉన్నారు. మరి దేవుడు ఉద్దేశించినటువంటి ఆ ఉద్దేశం అంతా కూడా మరి పౌలు గారి ద్వారా ఇక్కడ బయలుపరచడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఈ యొక్క 3వ అధ్యాయంలో కనుక చూసుకున్నట్లయితే 3వ వచనం చూసుకుందాము. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. క్రీస్తు మర్మం అనేటువంటిది పౌలు గారికి బయలుపరచబడింది. ఎలాగో బయలుపరచబడింది అంటే దేవదర్శనము ద్వారా. దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రత్యక్షతను బట్టి, ఆ యొక్క రెవల్యూషన్ను బట్టి కూడా పౌలు ఎంతగానో ఆశ్చర్యపడి సంతోషిస్తూ కూడా అన్యజనులకు సువార్తను ప్రకటిస్తూ వస్తారు. ఆ మర్మం ఏమిటంటే మనం కనుక చూసుకున్నట్లయితే 6వ వచనంలో కనుక చూసుకున్నట్లయితే ఈ మర్మం ఏదనగా
అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారునై ఉన్నారన్నది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మరి తక్కిన అపోస్తలులందరికీ కూడా ఇటువంటి మరి ప్రత్యక్షత అనేటువంటిది ఇవ్వబడలేదు, కానీ పేతుడుకు ఒకానొక సమయంలో బయలుపరచబడుతుంది. అయితే పౌలు గారు దాన్ని చాలా స్పష్టముగా మరి దేవుని యొద్ద నుండి పొందుకుని మరి అనేక జనులను గురించినటువంటి సువార్తను కూడా ఆయన చెప్పుకుంటూ వస్తారు. ఇంత స్పష్టముగా పౌలు గారికి ఈ యొక్క ప్రత్యక్షత అనేటువంటిది దేవుడిస్తారు. మనం కనుక చూసుకున్నట్లయితే మరి ఆది అపోస్తులను దేవుడు ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు మీరు మరి భూ దిగంతముల వరకు కూడా నాకు సాక్షులయ్యుందురు అనేటువంటి మాటను కూడా వారు చెప్పుకుంటూ వస్తారు. అయితే ఆ కాలక్రమేణా కనుక మనం చూసుకున్నట్లయితే పేతురు గారికి ఒకానొక సమయంలో బయలుపరచబడుతూ ఉంటుంది. అన్యజనులకి మరి సువార్తను చెప్పడానికి, అనగా కొర్నేలి ఇంటికి సువార్తను చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన వాక్యం విన్న అన్యజనుల మీద కూడా పరిశుద్ధాత్మ తండ్రి రావడము, అలాగే వారి భాషల్లో అన్య భాషల్లో దేవుని స్తుతించడము కూడా ఆయన గుర్తెరిగి అక్కడ అన్యజనులను మనము ఒక అంటరాని వారుగా మనం చూడకూడదు. వారు కూడా దేవుని ప్రజలే, వారు కూడా దేవుని వాగ్దానంలో పాలువారి అనేటువంటి విషయం కూడా అర్థమవుతుంది. ఆ విషయంను బట్టే పౌలు కూడా దేవుని యొక్క దర్శనం పొందుకుని ఇక్కడ రాస్తూ ఉంటారు. ఏమని అంటే అన్యజనులట మరి వాగ్దానముల్లో పాలువారై ఉన్నారు. మనం గనక చూసుకున్నట్లయితే దేవుడు ఇచ్చినటువంటి పాత నిబంధన కాలపు వాగ్దానములన్నీ కూడా ఇశ్రాయేలు వారికే ఇచ్చారు. ఇశ్రాయేలీలే మరి మందిరమును కలిగి, దైవ మందిరమును కలిగి, దేవుని ఆజ్ఞలు కలిగి మరి దైవభక్తిలో ముందుకు వెళ్తున్నామని చెప్పేసి వారు అనుకుంటూ మరి దేవునికి అయిష్టమైన కార్యములు చేస్తారు. దేవుడు ఏమనుకున్నారు అంటే భూమి నట్టనడమ ఉన్నటువంటి ఈ ప్రజల్ని దేవుడు ఎన్నుకుని, అనగా మరి వారిని ఆ యొక్క ప్రాంతంలోకి తీసుకుని వచ్చి వారి ద్వారా వారిని ప్రత్యేకపరిచి వారిని పరిశుద్ధ యాజకులుగా చేసి ప్రపంచం అంతటికీ కూడా సువార్తను, అనగా దేవుని యొక్క రక్షణ కార్యం అనేటువంటిది, దేవుని గురించిన జ్ఞానము, దేవుని గురించినటువంటి విషయములన్నీ కూడా వీరి ద్వారా బయలుపరచబడాలని చెప్పేసి వారిని ఎన్నుకున్నారు. అయితే కాలక్రమేణా వారు దేవుని నిబంధనలో నిలవలేకపోయారు. ఇప్పుడు నూతన నిబంధన అనేటువంటిది క్రీస్తు ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇస్తున్నాడు. ఇది క్రీస్తు యొక్క ఐశ్వర్యము, అనగా ఎవరైతే క్రీస్తులోనికి వస్తారో, ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే క్రీస్తు మార్గం నడుచుటకు ఇష్టపడతారో వారి హృదయమును దేవునికి ఇవ్వడానికి సిద్ధపడతారో, ఎవరైతే ఆయన మార్గంలో నడుస్తారో వారు క్రీస్తు యొక్క ఐశ్వర్యమును వారు పొందుకుంటారు. అనగా బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి వాగ్దానము కూడా వారికి చెందుతుంది. వారు క్రీస్తు యొక్క ఐశ్వర్యమును, ఆయన యొక్క మరి సర్వ ఉన్నతమైనటువంటి జ్ఞానమును కూడా పొందుకుంటకు అర్హత ఉన్నది. ఇంత గొప్ప క్రీస్తు ఐశ్వర్యము ఆయన ఉచితంగా భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఆ యొక్క జ్ఞానమును, ఆ యొక్క దర్శనమును కూడా పొందుకుని పౌలు ఎంతగానో ఆశ్చర్యపడతారు. దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము. ఈరోజున ప్రతి సహోదరి సహోదరుడా, ఈ క్రీస్తు ఐశ్వర్యమును గురించినటువంటి మాట నీవు ఎప్పుడైనా విన్నావా? నీ యొక్క జీవిత కాలంలో నీ హృదయమును ఎప్పుడైనా దేవునికి ఇచ్చి ఆయన సన్నిధిని, ఆయన సహవాసమును నీవు పొందుకుని ఈ యొక్క ఐశ్వర్యం యొక్క ఈ యొక్క ఆనందమును నీవు పొందుకున్నావా? ఒకవేళ అటువంటి స్థితిలో నీవు లేనట్లయితే దేవుడు ఇప్పుడే నిన్ను పిలుచున్నాడు. శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యము. మరి ఆ ఐశ్వర్యమును మరి దొంగలు ఏమాత్రం కూడా దొంగిలించలేరు. ఎవరు కూడా దీనిని నీ యొద్ద నుండి నా యొద్ద నుండి అపహరించలేరు. నీవు క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే మరి ఈ భూలోక కాలంలో మరి కావలసినటువంటి వాటిని పొందుకుంటూ దేవుడిచ్చే వాగ్దానములు మాత్రమే కాదు, కానీ మరి నిత్యరాజ్యమును కూడా దేవుడు నీకు నాకు నిర్ణయించున్నాడు, నిశ్చయించున్నాడు. ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నీ పాపములన్నీ ఒప్పువేసుకుంటావు, ఆయన పరిశుద్ధ రక్తం అప్పుడే నిన్ను శుద్ధినిగా చేస్తుంది. దైవ సన్నిధి వస్తుంది, పరిశుద్ధాత్మ వరమును కూడా నీవు పొందుకుంటావు. మరి ఈ లోకంలో మాత్రమే కాదు, కానీ పరలోక రాజ్యం పొందుకుంటూ కూడా నీకు మార్గం అనేటువంటిది ఏర్పాటు చేయబడుతుంది. మన యొక్క ఈ యొక్క కాలము మరి విషయములకు మట్టుకు మాత్రమే కాదు, కానీ నిత్యకాలపు విషయములు కూడా దేవుడు క్రీస్తునందు దాచి ఉన్నాడు, ఆ ఐశ్వర్యమును దాచి ఉన్నాడు. ఈరోజు అటువంటి ఐశ్వర్యం నువ్వు పొందుకుంటకు సిద్ధపడుచున్నావా?
వాక్య గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఎప్పటివరకు కనుక మనం చూసుకున్నట్లయితే శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము, దీని గురించి మనం చూసుకుంటూ ఉన్నాము. దేవుడు ఆ యొక్క ఐశ్వర్యమును అనగా అన్యజనులందరికీ కూడా యూదులతో పాటు సమానముగా ఇచ్చున్నాడు. అది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన ఈ యొక్క దర్శనమును పౌలు గారు పొందుకున్నారని కూడా మనం నేర్చుకుని ఉన్నాం. తర్వాత మాట మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చే శక్తి గల దేవునికి హల్లెలూయా. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే మరి ఎప్పుడైతే నీవు నేను క్రీస్తు మార్గంలో నడుస్తూ ఉంటాం, ఈ లోకంలో కావలసిన వాటిని మనం అడిగినప్పుడు, మనము భూలోక సంబంధమైన వాటికంటే ఎక్కువగా పరలోక సంబంధమైన వాటిని గురించి కూడా అడిగినప్పుడు ఆయన ఇచ్చేటువంటి శక్తిని గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను కూడా అత్యధికముగా చే శక్తి గల దేవుడు. ఎందుకంటే ఆయన యొక్క చిత్తం మన జీవితంలో జరుగుటకు మనం అడిగే వాటికంటే ఊహించే వాటికంటే ఉన్నతముగా దేవుడు చేస్తా. వాక్యం చదువుకుందాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని ఉద్దేశములు మన పట్ల చాలా హెచ్చుగా ఉన్నవంటానికి ఈ వాక్యమే మనకి ఆధారం. మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను కూడా అత్యధికముగా చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. మనమైతే మనకి కంటికి కనిపించేటువంటి వాటిని గురించి మనం అడుగుతాం, కానీ మనకు తెలియనటువంటి అనేకమైన విషయములు జరుగుతూ ఉంటాయి మన చుట్టుపక్కల. అన్నిటినీ కూడా తెలిసినటువంటి దేవుడు మనకి ఏది మంచిదో మనకి ఏది మేలో ఆయనకి తెలుసు గనక వాటిని మనకు ఖచ్చితంగా ఇస్తారు. వాక్యంలో ఉంది కదా, మనము అడిగినట్లయితే దేవుడు మనకి ఇస్తాడని. ఒక తండ్రిని కొడుకు రొట్టె అడిగినట్లయితే మరి రాతిని ఇవ్వడు కదా, చేపను అడిగినట్లయితే పాముని ఇవ్వడు కదా అని చెప్పేసి దేవుడే మాట్లాడుతూ ఉంటారు. కనుక ఈ క్రీస్తునందు ఉన్నటువంటి మనమందరము కూడా మనకి ఏ చింత ఏ చీకు లేదు. ఎందుకంటే అనుదినము ఆయన మన భారం భరించున్నాడు. అనుదినము కూడా తండ్రి కుడిపార్శ్వమున ఆయన నుండి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మన యొక్క విశ్వాసము తప్పిపోకుండా మనం ముందుకు వెళ్ళినట్లు, అలాగే మనకు అవసరమైన ప్రతీదీ, ఈ భూలోకంలో కావాల్సిన ప్రతీదీ, అలాగే పరలోక రాజ్యమునకే మన భక్తి జీవితం బట్టి కూడా ఆయన మన కొరకు మొరపెడుతూ ఉన్నారు. ఇది ఎంత మరి ఆశీర్వాదకరం. క్రీస్తులో ఉండటం అంటే అది ఎంత ఆశీర్వాదకరము. యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు అని చెప్పేసి వాక్యంలో ఉంది. మనమెంత ధన్యకరమైనటువంటి వారము. ఈ రోజున క్రీస్తులో నీవు నేను ఉన్నట్లయితే ఎంత సంతోషము, ఎంత ఆనందము. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నీవు నేను ఉంటామో అప్పుడు మనకి సంతోషము, మనకి ఆనందము. ఒకవేళ శ్రమ ఉన్నా సరే ఆ శ్రమలో దేవుడు మనకి శ్రమను మించినటువంటి పరలోకపు ఆనందముతో దేవుడు నింపగలడు. అది ఆయన సన్నిధిలో దొరుకుతుంది. ఒకవేళ శ్రమ వచ్చినప్పుడు ఎక్కడికెక్కడికో మనం వెళ్తూ ఉండొచ్చు, కానీ ఆయన సన్నిధిలో మనం ఉన్నట్లయితే మనకి సమాధానమును దేవుడు ఇస్తాడు. ఈ లోకము మరి పొందుకోలేనటువంటి సమాధానము దేవుడు మనకి ఇస్తారు. అటువంటి గొప్ప ఐశ్వర్యము దేవుడు నీకు నాకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు. క్రీస్తు యొక్క ఐశ్వర్యము శోధింప సత్యము కాని ఆయన ఐశ్వర్యమును గురించినటువంటి విచక్షణ, ఆ యొక్క జ్ఞానం ఈ రోజున మనకు ఉందో లేదో ఒకసారి మనల్ని పరిశీలన చేసుకుంటూ ఉందాం. ఒకవేళ ఆ యొక్క జ్ఞానం కనుక లేనట్లయితే మనం పాపంలో పడిపోతాం, శ్రమ వచ్చినప్పుడు తొలగిపోతాం, అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం. మన హీన దశలోనికి వెళ్ళిపోకముందే దేవుడు మనకిచ్చున్నటువంటి క్రీస్తు ఐశ్వర్యమును, శోధింప సత్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును మనం జ్ఞాపకం తెచ్చుకుని దేవుని సన్నిధిలో మనం కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో మనం గోచాడాలి. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ దర్శనం అనేటువంటిది పౌలు గారికి వచ్చింది.
ఎందువల్ల వచ్చిందంటే ఆయన శిష్యులతో మాట్లాడడాన్ని బట్టి కాదు, కానీ అనుభవం కలిగినటువంటి దైవజ్ఞులు కలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం ద్వారా కాదు, కానీ దేవుడే నాకు దయచేశారని చాలా ఖండితంగా పౌలు చెప్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి మిగిలిన శిష్యులకు కూడా ఈ జ్ఞానమును బోధించి, ఈ యొక్క దర్శనం గురించినటువంటి మాటలు బోధించి అందరినీ కూడా క్రమపరుస్తారు. ఎంత విలువైనటువంటి మరి సన్నిధి కలిగి ఉన్నారు పౌలుగా. అటు రీతిగా మనము కూడా ఆయన సన్నిధిలో కనిపెట్టినట్లయితే మనకు కావలసిన సమాధానం, కావలసినటువంటి స్వస్థత, కావలసినటువంటి మరి ఇరుకుల్లో ఇబ్బందులో కూడా మనకి సహాయం అనేటువంటిది ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే క్రీస్తునందు నీవునే ఉన్నాను గనుక ఆయన శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యముతో మనల్ని నింపబోతూ ఉన్నారు. మరి సైతానుడు కూడా ఓ పక్కన ఏం చేస్తూ ఉంటాడు అంటే, ఆయన దైవికమైన మార్గంలో మనల్ని దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు ఈ లోకపు వాటి మీద అనేకమైనటువంటి మక్కువ కలిగి దేవుని మార్గం నుండి బయటకు వచ్చేలా మన సొంత ఆలోచనలు, మన సొంత కోరికలు కూడా ఎక్కువగా మనలో పెట్టి దైవికమైన మార్గం నుంచి మనం వెనకలాగడానికి చూస్తూ ఉంటాడు. కనుక దేవుని వాక్యం దగ్గరికి వచ్చి దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయములు, సత్యమును మనం నేర్చుకుని మరి శ్రమలో, కష్టంలో, నష్టంలో, ఈ జీవన మార్గంలో కూడా మనం ముందుకు వెళ్ళటానికి మనం సిద్ధం చేసుకోవాలి. వాక్యం చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగు చేసిన గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మానవునికి దేవునికి ఉన్నటువంటి ఈ యొక్క అగాధము, పాపము వలన మానవుడు దేవుని చేరుకోలేకపోయినటువంటి ఈ అగాధములన్నింటినీ దేవునికి ఎడమగా ఉన్నటువంటి మన భక్తి జీవితమును, మన తుచ్చ జీవితమును కూడా దేవుడు ఏం చేయుచున్నారంటే, యేసుక్రీస్తు వారు ఏం చేయుచున్నారంటే ఆయన శిలువ వలన, మానవులందరి కొరకు కాచిన ఆయన రక్తము వలన భూమికి ఆకాశమునకు మధ్యన వేలాడబడుతూ కూడా ఆయన శరీరమంతును చీల్చివేయబడి కాచిన ఆ పరిశుద్ధ రక్తం ద్వారా దేవుడి రోజున విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని కూడా దేవునితో సమాధానపరుచున్నారు. ఆయన దేవుని చేయిని పట్టుకుని ఒక చేతిని, అలాగే రెండవ చేతితో మనల్ని పట్టుకుని మనలను దేవునికి సమాధానం పడేలా మనల్ని చేస్తూ ఉన్నారు. ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి ఆధిక్యత! దేవుణ్ణి తండ్రి, అబ్బా అని పిలవగలిగేటువంటి ఆ ఆధిక్యతను, ఆ యొక్క హక్కును కూడా దేవుడు మనకి ఇచ్చున్నారు ఈ రోజున. అది ఎంత ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం! అని క్రీస్తునందు నీవు నేను ఉన్నట్లయితే దేవుణ్ణి తండ్రి అని పిలవగలిగేటువంటి, కుమారుడు తన తండ్రితో ఉండగలిగేటువంటి చనువును మనము కూడా పొంది ఉండవచ్చు దేవుని యొక్క మరి సముఖంలోనికి వెళ్ళినప్పుడు. ఇది క్రీస్తు ద్వారా మాత్రమే. క్రీస్తును నీవు నేను కలిగి ఉన్నట్లయితే ఇది మనకి ఎంత ఆశీర్వాదము, ఎంత ఉన్నతమైనటువంటి శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యము. మానవ జీవన ప్రయాణంలో మనకు కలిగేటువంటి ప్రతి ఇబ్బందిని బట్టి, ప్రతి ఒక్క వాటిని బట్టి రేపు ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతూ కూడా మన జీవితంలో గడపవలసిన అవసరం లేదు. కానీ క్రీస్తులోనికి నీవు నేను ఉన్నట్లయితే, క్రీస్తు మీద విశ్వాసం ఉంచినట్లయితే ఒక గొప్ప నిరీక్షణతో మనం ముందుకు వెళ్ళచ్చు. ఆయన మీద విశ్వాసం ఉంచినట్లయితే ఒక గొప్ప నిరీక్షణ, పరలోక రాజ్యంలో సుస్థిరమైన స్థానము దేవుడు నీకు నాకు దయచేయబోచున్నారు. ఇది క్రీస్తు ప్రభు కాచినటువంటి శిలువ రక్తం ద్వారానే. ఈ రోజున ఆ శిలువ రక్తం దగ్గరికి నీవు నేను వచ్చి ఉన్నామా? ఆయన శిలువ యొద్దకు వచ్చినట్లయితే మన పాప జీవితం అంతటినీ కూడా శిలువ వేసుకుని దేవుని వెంబడించుటకు మనం సిద్ధం చేసుకోవాలి. మరి తప్పిపోయిన కుమారుడి యొక్క వర్తమానంలో ప్రభు చెప్పినట్లు ఆ రీతిగా మనం తగ్గించుకుని దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు దేవుడు మనకి ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేస్తారు. పాపం నుంచి మనల్ని విడుదల చేసి పాపం మీద జయ జీవితంలో దయచేసి దేవునితో సమాధానపరుచుటకు దేవుడు ఇష్టపడుతున్నారు. వాక్యం చదువుకుందాము. ఎఫెసీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, మీరును సత్యవాక్యముననగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనకు స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. వాక్యంలో చూసుకున్నట్లయితే ఎవరైతే క్రీస్తు నామందు విశ్వాసం ఉంచారో పరిశుద్ధాత్మను వరమును వారు పొందుకుంటారు.
దేవుడు ఈ లోకంలో నుంచి అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో నుంచి మరి పరలోకమునకు వెళ్ళబోయేటువంటి మరి ఆ యొక్క దినములు దగ్గరగా ఉన్నప్పుడు మంచి శుక్రవారమునకు ముందు రోజున గురువారపు రాత్రికాల సమయం నందు శిష్యులతో దేవుడు మాట్లాడుచున్న మాటలు, నేను వెళ్ళిపోవటం మీకు మంచిది, నేను వెళ్ళినట్లయితే ఆదరణకర్త తండ్రి యొద్ద నుండి మరి పంపబడుచున్నటువంటి పరిశుద్ధాత్మ తండ్రి మీకు మరి అనేకమైన విషయములను తెలియపరుస్తారు. ఆయన మీలో ఉంటారు, మీతో ఉంటారు, మీకు అనేకమైన విషయములు బోధిస్తారు. మీరు మరి ఏది సత్యమైనది తెలుసుకుంటకు ఆయన మీకు మంచి బోధకుని వలె ఉంటారని చెప్పేసి పరిశుద్ధాత్మను గురించినటువంటి వాగ్దానమును మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి వెళ్తారు. తర్వాత శిష్యులందరూ కూడా ప్రార్థించి మరి మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ బాప్తీసును కూడా వారు పొందుకుని బలమైనటువంటి సాక్షులుగా పరిచర్యను ప్రారంభించడం చేసిన తర్వాత సంఘం ఏర్పడి అనేకమైనటువంటి మరి విశ్వాసులను పొందుకుని ఇప్పటికీ కూడా పరిశుద్ధాత్మ కార్యం ఆ రీతిగానే జరుగుతూ అనేకమైన దేశముల్లో అనేకమైనటువంటి స్థలముల్లో ప్రాంతంలో దేవుడు అనేక మందిని తన యొక్క ప్రజలుగా దేవుడు నిర్ణయించుకుంటూ ఉన్నారు. గనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటారు. ఇది ఎంత గొప్ప ఆధిక్యత అనగా దేవుడే మనలో నివసించటము. మరి ఆ కాలంలో మరి దేవుడు వారిని ఆరాధించుటకు ఒక మందిరమును ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే ఈ కాలంలో మనమే మందిరములుగా కట్టబడుచున్నాం. ఎందుకంటే ఆత్మ తండ్రి మనలో ఉన్నారు. మనము వధువు సంఘం వలె సిద్ధపడటకు ఆత్మ తండ్రి మనకు అనేకమైన విషయములను బోధించి మనలను మందిరములుగా, దైవ మందిరములుగా, దేవుడు నివాసం ఉండేటువంటి యోగ్యమైనటువంటి మందిరములుగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని సిద్ధపరుస్తున్నారు. ఇది ఎంత మరి సంతోషకరమైన ఆశీర్వాదకరమైనటువంటి మాట. ఈ రోజున మన జీవితంలో జరిగేటువంటి ప్రతి దానికి కూడా దేవుని మీద ఆధారపడుతున్నాం. అనగా పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సలహాను మనం తీసుకుంటూ సిద్ధపడుతున్నాం. ఆ సన్నిధిలో ఒకవేళ సన్నిధిలో ప్రార్థించి దేవుని యొక్క మాటను తెలుసుకునేటువంటి ఆ యొక్క అనుభవం మనకి ఇంకా లేదేమో. ఇంకా మనకు ఆలోచనలను బట్టి లేకపోతే లోకంలో ఉండేటువంటి ఆలోచనలను బట్టి మాత్రమే మనం ముందుకు వెళ్తున్నామేమో. ఇటువంటి వారిగా మనం ఉండకూడదు. దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది కనుక ఆయన యొక్క ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో వారు దేవుని కుమారులు అని చెప్పేసి వాక్యంలో ఉంది. ఈ రోజున దేవుడిచ్చేటువంటి యొక్క శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము మనం పొందుకుని దేవుని మార్గంలో నడుచుటకు మనం సిద్ధం చేసుకోవాలి. ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మరి సమాధానపడేటువంటి వారిని క్రీస్తు చేస్తున్నారు దేవుని దగ్గర. అలాగే క్రీస్తు యొక్క మర్మమును పొందినటువంటి పౌలు గారు చెప్తా ఉన్నారు, అన్యజనులందరూ కూడా దేవుని వాగ్దానములో పాలువారై ఉన్నారు. క్రీస్తునందు ప్రతి వాగ్దానము కూడా ప్రతి విశ్వాసికి అవును ఆమె అనేటువంటి వాగ్దానం చేయబడింది కనుక ప్రతి వాగ్దానమును పొందుకునేటువంటి యోగ్యత ప్రభు వల్ల మనకు కలుగుతుంది. కనుక అత్యధికమైనటువంటి మనం అడుగు వాటన్నిటికంటను ఊహించు వాటన్నిటికంటను కూడా గొప్పగా చేయగలిగినటువంటి ఆ యొక్క దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకుని ఈ రోజున ఆయనకు మన జీవితంలో సమర్పణ చేసుకుందాం. అలాగే మరి తండ్రి ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మ వరమును మనము కూడా పొందుకుని బలమైన సాక్షులుగా ఉండి ఆయన కొరకు ఈ లోకంలో మరి వెలుగుతూ ఉన్నటువంటి జ్యోతుల వలె దేవుని కొరకు బలమైనటువంటి పనిచేయటకు మనం సిద్ధం చేసుకుందాం. అటువంటి రీతిగా లేని వారంట్లయితే ఈ దినమున దేవుడు మాట్లాడుచున్న ప్రతి మాటను బట్టి కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అలాగ సిద్ధపడిన వారు ప్రార్థనలు ఏకీవించండి. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని వందనాస్తుతులు స్తోత్రములు దేవిదినమైన ప్రభువా, మరి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును గురించి కొన్ని మాటలు మేము వింటకు ప్రభా కృప చూపించున్నారు. మాతో మాట్లాడి ఉన్న దేవా ప్రభా, మమ్మలను సిద్ధపరచండి. నీ యొక్క ఐశ్వర్యమును పొందుకునే రీతిగా మమ్మలను ప్రభు సిద్ధపరచమని వేడుకొంచున్నాం. సైతాను శోధన నుంచి మమ్మల్ని విడిపించి నీలో ఎంత ఉన్నతమైనటువంటి మరి స్థితి ఉన్నదో ప్రభు మేము గుర్తెరిగి మాలో ఉన్నటువంటి ప్రతి పాపమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి కృప దైత్యమని వేడుకొంచున్నాం. వించిన ప్రతి బిడ్డను కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో ప్రభా నీకు దగ్గరగా ఉంటకు ప్రభా అడ్డుగా ఉన్న ప్రతి ఒక్క విషయంను కూడా తీసివేయమని, ప్రతి ఒక్క స్థితిని కూడా తీసివేయని, ప్రతి పాపమును పరిహరించమని నీవే సహాయం దయచని వేడుకొంచున్నాం. మళ్ళీ శ్రమ కాలంలో గడ్డు కాలంలో ఉన్న ప్రతి విశ్వాసుని కూడా
మీరే స్వస్థపరచండి, మీరే సహాయం దయచేయండి, మీరే వారికి ఉన్న చిక్కుముడ్లను కూడా తీసివేయమని వేడుకొంచున్నాం. ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరే జ్ఞాపకం చేసుకుని కుటుంబంగా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొంచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి కడవరపుర అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందన మన్నాతులు చేసుకుంటున్నాం. మీ అందరికీ మన్నాత.